నారి బేరి సినీ సంగీత విభావరి కార్యక్రమం ప్రారంభం జ్యోతి ఆవిష్కారంతో ప్రారంభమై ముఖ్య అతిథులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఒక భక్తి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో నేను సివి రాజేశ్వరి గారు మరియు శైలజ మిరాజ్ గారు ముగ్గురం కలిసి నారీ బేరి అనే సంస్థను స్థాపించడం, అలాగే విజయవంతంగా ఏడాదికి ఒక 3-4 కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా కార్యక్రమాలకి ప్రేక్షకుల ఆదరణ కూడా మెండుగానే ఉంటుంది. మన భయ్య గారి సహకారం కూడా విశాఖ సాంస్కృతిక కళాకారుల సంఘం అధ్యక్షులు, ఆర్టిస్ట్ అసోసియేషన్ సంస్థ అధ్యక్షుల సహకారం కూడా ఉంది. వారి గృహంలోనే మేము ఎక్కువగా రిహార్సల్స్ కూడా జరుపుతుంటాము. ఫీమేల్ సింగర్స్ ఎప్పుడూ ముగ్గురమే ఉంటాము. మేల్ సింగర్స్ కాన్సెప్ట్ బట్టి మారుతూ ఉంటారు. వారి జయంతి రేపు, కానీ రేపు మనకి కొన్ని ఎలక్షన్ కౌంటింగ్ అది ముందుగా మనం చేసుకోవడం జరిగింది. అంటే ఈ వారంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. వారి మీద అభిమానంతో ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి చేసిన మీ అందరికీ విశాఖ కళాకారుల సంవత్సర సంఘ అధ్యక్షుడిని. ప్రతి కార్యక్రమానికి కూడా, ఎందుకంటే ప్రతి కార్యక్రమం సంగీత కార్యక్రమానికి రావటం, దీపారాధన చేసిన తర్వాత వాళ్ళ కార్యక్రమం ఆస్వాదం తిలకించి వారి ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి కూడా మేము ఎంతో దోహదపడతాము. అలాగే ఈరోజు ముగ్గురు చెల్లయ్యలు నారీ బేరి అనే పేరు మీద ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. శ్రీమతి భాగ్యలక్ష్మి, సివి రాజేశ్వరి, శ్రీమతి శైలజ మీరజ్, ఈ ముగ్గురు కలిపి చేస్తున్నటువంటి కార్యక్రమం ఆశ్రమంతో ప్రేక్షకులు అలరిస్తూ ఉంది. మంచి మంచి పాటలతో వీళ్ళు ఈరోజు పాడుతూ ఉన్నారు. తర్వాత ఈ సంస్థలు చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఈరోజు చాలా సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలన్నీ కూడా పెరగడం ఒక మంచి ఒక సందేశం లాంటిది. కాకపోతే ఏంటంటే అన్ని సంఘాలు ఈరోజు సంస్థలు పెరుగుతున్నాయి, పాటలు పెరుగుతున్నాయి, అలాగే ప్రేక్షకులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఇంకా ఇలాంటి ప్రోగ్రాం చాలా ముందుకు వస్తూ ఉంటాయి. మేము అన్నింటినీ కూడా మా సహకారులందరూ కూడా సంగీత సంస్థల సేవ